తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై నెలకొన్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లే. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను ఫిబ్రవరి 15వ తారీఖున నిర్వహించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం వస్తోంది. దీనికి సంబంధించిన తుది ఏర్పాట్లపై ప్రస్తుతం డిస్కషన్స్ చాలా జోరుగా జరుగుతాయని, కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్గాలు చెప్తూ ఉన్నాయి. ప్రస్తుతం సమావేశాలు అయితే జరుగుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న 99.9% కూడా ఛాన్స్ ఉంది, మ్యాచ్ జరుగుతుందని పీసీబీ వర్గాలు ఐఏఎన్ఎస్కు వెల్లడించాయి. అయితే అంతకుముందు బంగ్లాదేశ్కు సంఘీభావంగా భారత్తో మ్యాచ్ అసలు మేము ఆడమంటూ పాకిస్తాన్ ప్రభుత్వం షరతు పెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్లో తాము పాల్గొనడం లేదని చెప్పి పీసీబీ ప్రకటించిన విషయం కూడా మనకు తెలుసు. ఈ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి తీవ్రంగా రియాక్షన్ ఇచ్చింది. ఇలా ఎంపిక చేసిన మ్యాచ్ల్లోనే ఆడతామనే వైఖరి నిజంగా ఇది ప్రపంచ స్థాయి టోర్నమెంట్ స్ఫూర్తికి విరుద్ధం అని హెచ్చరించింది కూడా. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని ఒక సూచన అయితే చేసింది. ఇదిలా ఉంటే అంతకుముందు మ్యాచ్ ఆడకపోతే తీవ్ర ఆర్థిక పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఐసీసీ చాలా గట్టిగా హెచ్చరించడంతో పీసీబీ మెత్తబడినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడబోమని పీసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వ సోషల్ మీడియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇది ఫోర్స్ మేజర్ కిందకు వస్తుందని పీసీబీ వాదించింది. పీసీబీ వాదనను ఐసీసీ తోసిపుచ్చింది. ఇది ఫోర్స్ మేజర్ పరిధిలోకి రాదు. ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను పీసీబీ నుంచి భారీ నష్టపరిహారాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీసీబీ పునరాలోచనలో పడింది. వివాదానికి బదులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఐసీసీ అధికారి ఒకరు తెలిపినట్టుగా సమాచారం. ఈ బహిష్కరణ నిర్ణయం వల్ల తమ దేశానికి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి లేఖ రాసింది. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా భారత్ పాక్ మ్యాచ్ టికెట్లకు ఉన్న డిమాండ్ వల్ల తమకు ఆర్థికంగా ఎంతో మేలు జరిగేదని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎల్సీ కార్యదర్శి బంధుల దిశనాయకే కోరారు. ఐసీసీ ఎస్ఎల్సీల నుంచి వచ్చినటువంటి ఒత్తిడితో పీసీబీ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై తమ ప్రభుత్వంతో చర్చిస్తాం, మ్యాచ్ ఆడేందుకున్న అవకాశాలను పరిశీలిస్తాం, మ్యాక్సిమం మా ప్రయత్నం మేము చేస్తామని శ్రీలంక బోర్డుకు పీసీబీ సమాధానమిచ్చింది. దీంతో దాదాపు రద్దయినట్లే అని భావించిన భారత్ పాక్ మ్యాచ్ మళ్ళీ జరగటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే క్రికెట్ అభిమానులకు నిజంగా పండగ. ఎందుకంటే ముఖ్యంగా భారత అభిమానులు పాకిస్తాన్తో ఎప్పుడెప్పుడు మ్యాచ్ జరుగుతుందా అని చెప్పి కళ్ళు అప్పగించి మరి వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అర్రే మిస్ అయిపోయిందే మ్యాచ్, ఎందుకంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు మళ్ళీ ఓడించాలని చెప్పి ఒక పట్టుదల ఇటు ప్లేయర్స్లో ఉంది, మరొక వైపు అభిమానుల్లో కూడా అంత ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉంటారు. రాజకీయంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఇక్కడ శ్రీలంక క్రికెట్ బోర్డు కావచ్చు, ఐసీసీ కావచ్చు, చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి చెప్పారు, మీరు ఈ మ్యాచ్ని మీరు రద్దు చేసుకోవటం వల్ల క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీయటమే కాదు, కోట్ల రూపాయల నష్టం వస్తుంది, అది మీరే కట్టాలి. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు కోట్ల రూపాయలు ఒక మ్యాచ్ ఆడనందుకు కట్టాలి అంటే వాళ్ళు సరే డబ్బులు ఎలాగో కట్టే పరిస్థితి లేదు కాబట్టి సరే ఏదో ఆవేశంలో ఒక నిర్ణయం తీసేసుకున్నాం అని చెప్పి పశ్చాత్తాపడుతూ మళ్ళీ వాళ్ళ ప్లేయర్స్తో ఈ మ్యాచ్ ఆడించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట. ప్రస్తుతం డిస్కషన్స్ అవి చాలా క్లియర్గా జరుగుతుంది. రేపో ఎల్లుండో నాకు తెలిసి మళ్ళీ ఆడుతున్నాం, భారత్తో జరిగే మ్యాచ్తో ఆడుతున్నాం అనే ప్రకటనే వస్తుందని చెప్పి సమాచారం వస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతున్నది. కానీ ఆసియా టోర్నీలో మనం ఏ విధంగా అయితే ఆడినటువంటి 3 మ్యాచ్లు కూడా తుత్తునీయలు చేసేసాం, తునాతునకలు చేసేసాం, వాళ్ళు మళ్ళీ క్రికెట్ అంటే భయపడే విధంగా 3 మ్యాచ్లను కూడా మనం ఏకపక్షంగా గెలుపు సాధించాం. వాళ్ళకి ఇంకా ఆ కళల్లో అది కనిపిస్తూ ఉంది, వాళ్ళ కళల్లో ఆ మ్యాచ్లు వస్తున్నాయి కావచ్చు బహుశా. అందుకే అక్కడ పీసీబీ ఆ చీఫ్ ఎవరైతే ఉన్నారో పీసీబీ బోర్డు చీఫ్ నఖ్వీ ఆ ఆసియా కప్ను కూడా తీసుకెళ్ళి పెట్టేసుకున్నాడు, తన బెడ్రూమ్లో పెట్టేసుకున్నాడు. టోర్నీ గెలిచింది మనం, అద్భుతంగా ఆడింది మనం, ప్రపంచవ్యాప్తంగా జనం చూశారు. కానీ వాళ్ళ చేతులతో మనం తీసుకొని వేరే వాళ్ళతో ఇప్పించండి అంటే వచ్చి నేనే ఇస్తాను ఆ కప్పుని, నా దగ్గరికి వచ్చి తీసుకోవాలని చెప్పి మొండి పట్టుదల పట్టి అక్కడ పెట్టేసుకున్నాడు. ఆసియా క్రికెట్ బోర్డులో
ఆ కప్పుని పెట్టేశాడు. ఇంతవరకు మనకు ఆసియా కప్ రాలా. సరే కప్పు పోతే పోయింది, మనం విజయం సాధించాం అని గర్వంగా మన దేశం అభిమానులు, క్రికెట్ అభిమానులు ఉన్నారు ప్రస్తుతం. సో ఇప్పుడు వరల్డ్ కప్లో కూడా అలాంటి అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేయడానికి మన ప్లేయర్స్ ఉవ్విలవుతున్నారు. ఫ్యాన్స్ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పి ఒక ఉత్కంఠ ఒకవైపు కనిపిస్తుంది. మ్యాక్సిమం ఆడతారనే చెప్పి ఒక నిర్ణయం రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మ్యాచ్ జరిగితే మాత్రం మళ్ళీ ఒక హై వోల్టేజ్, ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో మ్యాచ్ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.